హాయ్ అండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మనకి బాగా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది కదా, లేదా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ వాళ్ళతో ట్రిప్ వేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్తో ట్రిప్ అయితే అమేజింగ్ కదా. కానీ స్టడీస్ అయిపోయాక ఎవరెక్కడెక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. నా బీటెక్ క్లాస్మేట్స్ 73 మెంబర్స్ ఉన్నారు. కానీ నేను అందరినీ కలవలేకపోయినా అట్లీస్ట్ కొంతమందినైనా కలుస్తాను. ఆఫ్టర్ 10 years అనుకుంటా ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ని కలవబోతున్నాను. కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేశాను, బ్రౌజ్ చేశాను. ఆ నెంబర్ ఇంకా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేశాను. కనెక్ట్ అయింది. ఇంకే చెల్లో హైదరాబాద్. ఫస్ట్ టైం అండి సింగిల్గా జర్నీ చేయడం. చాలా భయం వేస్తుంది కూడా. చాలా ఇయర్స్ తర్వాత జర్నీ చేస్తున్నా కదా, అలాగే సో మచ్ ఎక్సైటెడ్ ఫ్రెండ్స్ని కలవబోతున్నాను అని. ఇంకా పడుకొని లేవగానే లైట్ కన్నా కాంతినిచ్చే చల్లని ఉదయపు వెలుగు నిండింది. మే ఆ గయా హూ హైదరాబాద్. ఫ్రెండ్ వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, ఫ్రెష్ అవి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా లంచ్కి ఒక ఫేమస్ రెస్టారెంట్కి వచ్చాము. మా టైం ఏంటో కానివ్వండి, పవర్ లేదంట. ఆర్డర్ రావడానికి చాలా టైం పట్టింది. ఫాస్ట్గా తినేసాము, బయటకు వచ్చేసాము. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. హైదరాబాద్ అంటే హైదరాబాద్ అండి. లుక్స్ లైక్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ అండ్ డెవలప్డ్ సిటీస్ ఇన్ ఇండియా. ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరికైనా హైదరాబాద్ చూస్తే సెకండ్ ఫేవరెట్ సిటీ అయిపోతుంది ఆఫ్టర్ అవర్ హోమ్ టౌన్. క్లైమేట్ కానీ, క్లీన్లీనెస్ కానీ, గ్రీనరీ, సీనరీ, లాంగ్ లాస్టింగ్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఇంకా ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ పెహల్గామ్ అటాక్ తర్వాత ఫేమస్ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ని బ్లాక్ చేశారంట. సో ఇంకా నైట్ రైడ్, సారంగపాణి జాతకం మూవీ, విండో షాపింగ్, ఫొటోస్. షాపింగ్ మాల్స్ అయితే చాలా బాగున్నాయి. హైటెక్ సిటీ, ఐస్ క్రీమ్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. నెక్స్ట్ డే లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇంకా అన్నీ బయటే. మా ఫ్రెండ్ అండి, లైఫ్లో బ్రేక్ తప్పనిసరి అంటే ఇదే అనిపించింది. ఇంకే మైండ్లో ఉన్న బోర్ అంతా పోయింది. శిల్పారామం, అక్కడ కూడా ఫొటోస్, వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు. ఈ జర్నీ గుర్తుండాలని ఈ వీడియో చేస్తున్నాను. నా చుట్టూ ఉన్న ప్రకృతి అందాన్ని కళ్ళల్లో బంధించి, ఫ్రెండ్స్తో ఉన్న ఆనందాన్ని గుండెల్లో దాచి బస్ టైం అయిపోతుంది. ఇంకా తిరుగు ప్రయాణం సాగించాను. దోస్తో ఏ జగహ్ ముజ్కో బహుత్ పసంద్ ఆయా, ఆప్కో భీ పసంద్ ఆయేగా మేరే దోస్తో. బాయ్ బాయ్ హైదరాబాద్. ఇంకా ఇంటికి వచ్చాక రెండో ఫ్రెండ్కి కాల్ చేస్తే, రెండో ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయాక హైదరాబాద్, బెంగళూరులో సెటిల్ అయ్యారు అనుకున్నాను. కానీ వాళ్ళ హస్బెండ్ జాబ్ పరంగా నేనున్న ఊర్లోనే ఉన్నారట. నాకు తెలియనే లేదు కాల్ చేస్తే. కానీ తనని కలిశాను. థర్డ్ ఫ్రెండ్ అబ్రాడ్లో ఉంది. తన నెంబర్ తీసుకొని వీడియో కాల్ చేశాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు షేర్ మై హ్యాపీ మూమెంట్స్ విత్ యూ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. నా ఈ పయనం కొనసాగిస్తూ ఉంటాను. విష్ మీ గుడ్ లక్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇట్స్ మీ యువర్ లవ్లీ ఫ్రెండ్ సైనింగ్ ఆఫ్. ఫిర్ మిలేంగే చల్తే చల్తే.